సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం 1011 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్టోబర్ 16, ఆ తర్వాత దాని మెయిన్స్ కూడా జరుగుద్ది. చాలామందికి ఓ పెద్ద కన్ఫ్యూజన్, మెయిన్స్ ఎలా రాయాలి, మెయిన్స్ రావడం నాకు రాదే, చాలాసార్లు నేను మెయిన్స్ రాయలేదు కదా, ఎలా రాయాలి అని చెప్పి. నా దృష్టిలో మెయిన్స్ పరీక్ష అంటే ఒక మైండ్ సెట్. అది మన మైండ్లో అనుకుంటే అది అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం ప్రిలిమ్స్ చదివేటప్పుడు చాలా వైడ్గా ఎక్స్టెన్సివ్గా విపరీతంగా చదువుతాం, అనేక టాపిక్స్ చదువుతాం, వాటిని అన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని సబ్జెక్టులు ఏదో ఒక విధంగా కవర్ చేస్తుంటాం. కొన్ని తక్కువ కవర్ చేస్తాం, కొన్ని ఎక్కువ కవర్ చేస్తాం. మెయిన్స్ అనేది ఈ నాలెడ్జ్ అంతా ఛానలైజ్ చేసి చక్కగా ప్రజెంటేషన్ చేయటం అనమాట. దీనికి మంచి మైండ్ సెట్, మంచి స్కిల్ కావాలి. అంతేగాని నాలెడ్జ్ ఇంపార్టెంటే, కానీ నాలెడ్జ్ ఒకటే మెయిన్స్లో విన్నింగ్ పాయింట్ కాదనమాట. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్. ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యారో సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్ 1 లాంటి సర్వీసెస్లో పాస్ అవుతామని ధైర్యం ఉందో వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ మనం మెయిన్స్ రాస్తున్నామని. అంటే మెయిన్స్కి మనం ప్రిపేర్ అవుతూనే ఉన్నాం, ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నాం. దాన్ని స్ట్రక్చర్ చేసుకుని దాన్ని ప్రాపర్ ఛానల్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవటం. సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ అనుకోండి, లాస్ట్ 10 years నుంచి వచ్చిన 2013 నుంచి 2022 వరకు వచ్చిన అన్ని ఎథిక్స్ పేపర్స్ చూస్తే 2021 వరకు ఎథిక్స్ పేపర్స్ మొత్తం చూసారనుకోండి, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్, అన్ని ఏరియాస్ కవర్ అయిపోతాయి. సో దీన్ని క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేస్తూ మనకే ఆ క్వశ్చన్ వస్తే ఎలా రాస్తామని డైలీ మినిమం 3 hours ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి నుంచి ఎవరైనా మెయిన్స్ పాస్ అయిపోవచ్చు. క్వశ్చన్ని బట్టి ఆన్సర్ రాయటం, ఇచ్చిన వర్డ్ లిమిట్ ఫాలో అవటం, 3 hours పేపర్ మొత్తం కంప్లీట్ చేయటం, పేపర్ నీట్నెస్ మెయింటైన్ చేయటం, పెనాల్టీ మార్కులు తెచ్చుకోకుండా ఉండటం, తర్వాత క్వశ్చన్లో కీవర్డ్స్ని అర్థం చేసుకోవటం, మంచి ఇంటరాక్షన్స్, కంక్లూజన్స్ రాయటం, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, డేటా పాయింట్స్, అవసరమైన చోట పారాగ్రాఫ్ స్టైల్లో, అవసరమైన చోట పాయింట్స్ స్టైల్లో క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాయటం, నీట్గా ఎండ్ చేయటం, ఇవన్నీ కాస్త ప్రాక్టీస్ చేసి వెళ్తే ఎవరికైనా మెయిన్స్ అందుద్ది అనమాట. సో మీకు తెలుసు, మెయిన్స్ పరీక్ష మార్కులు అనేవి ఫైనల్ రిజల్ట్స్లో చాలా కీలకం సివిల్ సర్వీసెస్లో కూడా. సో నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి రోజుకు 2-3 మెయిన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూ పోతే కమింగ్ 5-6 monthsలో మెయిన్స్లో ఒక స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే రకరకాల ఆప్షన్స్, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆంథ్రోపాలజీ కానీ తీసుకుంటారో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఆప్షన్ సబ్జెక్ట్ కూడా మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా థింగ్స్ క్లియర్ అయిపోతాయి 2023లో. సో 2022 మెయిన్స్ రాసే వాళ్ళకేమో ఈజీ థింగ్స్ ఏంటంటే మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. మన మైండ్ని మెయిన్స్ ఎగ్జామ్ ట్యూన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జామ్ బిగిన్ అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్లో ఏమేమి రాయబోతున్నారు, ఎలాంటి డేటా ప్రజెంట్ చేయబోతున్నారు, ఇంటరాక్షన్స్ ఎలా చేయబోతున్నారు, దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయండి. పేపర్ నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, మీకు ఏ పెన్ సూట్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు మీరు కస్టమైజ్ చేసుకోండి. తర్వాత 3 hours పేపర్ ఎలా కంప్లీట్ చేయాలి, కొంచెం వచ్చిన క్వశ్చన్స్, అర్థం కాని క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలి, ఇలా చాలా వాటికి ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ అయితే మెయిన్స్ అనేది ఒక కేక్ వాక్ అవుతుంది అనమాట. మెయిన్స్ అనేది ఒక ఆర్ట్, ఒక స్కిల్. దాన్ని ముందే ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. సడన్గా ఎగ్జామ్కి వెళ్ళి కూర్చుంటే మైండ్ బ్లాంక్ అయిపోద్ది. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా సరే ఎగ్జామ్స్ రాస్తుండండి. చాలా సందర్భాల్లో నా స్టూడెంట్స్ నేను చేసే పని ఏంటంటే, రేపు ఎస్ఏ ఉందనుకోండి, ఉదాహరణకి సెప్టెంబర్ 16వ తారీఖున జనరల్ ఎస్ఏ పేపర్ ఉంది, 15వ తారీఖు కూడా కూర్చోబెట్టి ఎస్ఏ రాపిస్తాను. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో అదే టైంలో మన ఎగ్జామ్ రాస్తే, మరుసటి రోజు ఎగ్జామ్ జరిగే టైంలో ముందు రోజు ఎగ్జామ్ రాస్తే ఆటోమేటిక్గా మనకి కొంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్గా మనకి ఎగ్జామ్ రాయటం అలవాటు అవుతుంది అనమాట. దానివల్ల 10% అడిషనల్ మార్క్స్ కూడా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా సక్సెస్ వచ్చింది. అండ్ మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ కంపారిజన్. మీకు తెలుసు, గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్లో, అకాడమిక్స్లో ఎక్కువ మంది పాస్ చేయించడానికి ట్రై చేస్తారు. సివిల్ సర్వీసెస్లో వీళ్ళు ఎలా ఓడగొట్టాలో ట్రై చేస్తుంటారు అనమాట. వీళ్ళు తప్పులు ఎత్తడానికి ట్రై చేస్తారు. కాబట్టి బ్యాలెన్స్డ్ ఆన్సర్స్, క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాయటం వల్ల, తర్వాత డేటా పాయింట్స్ కానీ, మంచి మంచి ఫ్లాష్ పాయింట్స్ కానీ, క్వశ్చన్కి రిలవెంట్ కోట్స్ కానీ కంక్లూజన్ రాయటం వల్ల కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత మంచి లైవ్ ఎగ్జాంపుల్స్ రాయటం కానీ, వీటి వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. వీటన్నిటిని ముందే ప్రాక్టీస్ చేసుకెళ్తే మంచిది.